నేనండి మీ పద్మని. అందరూ బాగున్నారా? ఇవాళ అలసందల గుగ్గిలు గారెలు చేశాను. వాటిని ఒక 8 గంటలు నానబెడితే ఇట్లా ఉబ్బిపోతాయి. గుగ్గిళ్ళ కోసం కుక్కర్లో ఉప్పేసుకొని నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగిస్తే గుగ్గిలు రెడీ అవుతాయి. వాటిని తాలింపు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కరివేపాకుతో తాలింపు వేసుకోవాలి. ఇంకా అలసందలు కొన్ని ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే గారెల పిండి ఇట్లా వస్తుంది. దాంట్లో ఆనియను, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి ఇట్లా గారెలకి వేసుకున్నామండి, ఎంత బాగుంటుందండి. మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? ఇట్లాంటివి చేసి పిల్లలకు పెడితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అప్పుడు అందరూ మర్చిపోతూ ఉన్నారండి. ఇప్పుడు మనం చేసి పిల్లలకు గుర్తు చేయాలండి. వీటి కోసం పచ్చడి, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనేసి చట్నీ నూరితే చూడండి చట్నీ ఎలా వచ్చిందో, బాగా వచ్చింది కదండి. మా పాపకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ గుగ్గిలు పెట్టాను. గారెలు మాత్రం నేను మా వారు షాప్ దగ్గర తిన్నాము. ఇట్లా తినడం చేయడం ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలండి.